సో హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ రెసిపీ. ఈరోజు మనం పెటెక్స్ ఇండియా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ఇది హైటెక్ సిటీలో ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఏం తెలుసు రకరకాల డాగ్స్, ఆ డాగ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ప్లస్ లోపల ఇంకా ఏమేమి స్టాల్స్ పెట్టారో దాంట్లో ఏమేమి ఉన్నాయో మీకు మీ అందరూ చూపించబోతున్నా. సో ఇవన్నీ ఫస్ట్ నుంచి ఇక టికెట్ కౌంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఎంత కార్ పార్కింగ్ డాగ్స్ పెట్ షోలో. సో ఇవన్నీ టికెట్ స్టాల్స్ ఇవి. సో ఒక మనిషికి అయితే 400 రూపీస్. ఒకవేళ పెట్ ఉంటే మీకు మీతో పాటు పెట్టుకుని తీసుకెళ్తే మీకు ఫ్రీ. ఇంకా పెట్ లోపల యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తారంట. లేదు చూడ్డానికి వస్తే మాత్రం టికెట్ ప్రైస్ ఉంది. హైటెక్స్ వెల్కమ్ యూ. సో లోపల వచ్చేసి రకరకాల డాగ్స్ ఉన్నాయి. సో ఇది పెటెక్స్ ఇండియా వాళ్ళది. వాళ్ళు ఈవెంట్ క్రియేట్ చేస్తారు ఇక్కడ. సో మీకు డాగ్ చూపిస్తా. పొట్టి డాగు భలే ఉంది చూడడానికి. ఇదిగోండి పొట్టి డాగ్ భలే ఉంది. భలే ఇంకా లోపలికి వెళ్తే చాలా డాగ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ వాళ్ళంతా చిన్నపిల్లలను తీసుకొని ఇట్లా ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. సో దగ్గర ఒక 300 to 400 రకమైన డాగ్స్ అవన్నీ వస్తాయని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్. సో పూర్తిగా నాకు బ్రీడ్స్ పేరు తెలియదు, బట్ మీకు డాగ్స్ అయితే చూపిస్తా. రెగ్యులర్గా మనకు తెలిసిన స్విజ్ ఒకటి, ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉంది కాబట్టి. సో వేరే జర్మన్ షెపర్డ్ తెలుసు మనకు, రెగ్యులర్ చిన్నప్పటి నుంచి తెలుసు చూస్తున్నాం కాబట్టి. అదో స్విజ్ పొట్టి డాగ్. ఇదిగోండి. సో డాగ్ ట్రైనింగ్ వాళ్ళు ఈవెంట్ చేపిస్తారు చూసారు. సో పెటెక్స్ ఇండియా ఫ్యాషన్ షో అంట. భలే క్యాచ్ పట్టింది కదా. సో ఇవన్నీ సినిమాలలో చూడమే కానీ రియల్ లైఫ్లో ఇవి ఫస్ట్ టైం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. సో లోపలైతే ఈ ఫుడ్ అంటే దీనికి సంబంధించిన పెట్ కేరింగ్ వాళ్ళు, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ చాలా డాగ్స్ సంబంధించిన స్టాల్స్ పెట్టారు. ఇది చూడ భలే ఉంది చూడండి. ఇది అయితే పెద్ద పమేరియన్. ఇది ఫేస్ సో ఒకసారి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో చిన్నపిల్లలని ఆడుకోవడానికి ఇక్కడ స్పాట్ తయారు చేశారు. ఇక్కడ డాగ్స్ పెట్టుకుని కూర్చున్నారు చాలామంది. సెలబ్రేటింగ్ పెట్స్ పేరెంటింగ్ అంట. కార్నివల్ వాళ్ళది. ఇది కార్నివల్ ఒక బ్రాండ్ అనుకుంటా నాకు తెలిసి. వీళ్ళైతే రెండు కుక్కలు తెచ్చారు. సారీ పెట్స్. ఈ గుడ్డది భలే ఉంది. అన్ని స్విజ్లే ఎక్కువ కనిపిస్తున్నాయి.
లోపల ఏం జరుగుతుంది అసలు? ఓకే, డాగ్స్ అండ్ పెయింటింగ్ చూపిస్తున్నారా? డాగ్స్ అండ్ పెయింటింగ్ చూపిస్తున్నారు మంచిగా. సో బ్యాలెన్స్ క్యాట్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ ప్లాన్ అంట, పిల్లలకు సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ అనుకుంటా. సో వీళ్ళు ఆర్కిటెక్చర్ ఫర్ డాగ్స్ అని రాసుకున్నారు. సో డాగ్ హౌసెస్ అయితే భలే ఉన్నాయి క్రియేటివ్గా. సో గోల్డెన్ రిట్రీవర్, సో అక్వేరియమ్స్ కూడా ఉన్నాయి. అక్వేరియమ్స్ కన్నా ముందు మీరు ఇక్కడ ఒక పిట్టలని చూడండి. అమ్మో ఎంత పెద్ద ఉంది చూడండి, జర్మన్ షెపర్డ్. లోపలికి అలౌ చేయడం బంద్ చేసినట్టున్నారు, మార్నింగ్ అలౌ చేస్తారు. అక్కడ గ్రీన్ ప్యారెట్, బ్లూ ప్యారెట్, వైట్ ప్యారెట్, అక్కడ కింగ్ఫిషర్ ప్యారెట్ అనుకుంటా, చిన్న చిన్న ప్యారెట్స్ కూడా ఉన్నాయి. Go to the starting point, make your go a little more behind. 3, 2, 1, go! Been a lot of confusion between Danny and Leo. Do they guys know each other? The other dogs are the distractions, our audience is the distractions, but people on the other side are the loved ones, है ना? Is it? Let's see if this happens or no. So we have already got 2 winners for the first round, and here train the dog at K9, the best in the land. Obey every command, they'll understand. From sit to stay, we got the plan. K9 school, where your dog's a champ. my son cuts. Train the dog at K9, the best in the land. Obey every command, they'll understand. From sit to stay, we got the plan. K9 school, where your dog's a champ. Dried out tears of sorrow, like it
ఒకసారి అక్వేరియం ఫిషెస్ అన్ని చూసుకుంటూ పోదాం. ఏ ఫిషెస్ అయితే భలే ఉన్నాయి చూడడానికి. కలర్ చూడండి, పింక్ కలర్లో గోల్డ్ కలర్ ఫిషెస్. సో మన పెటెక్స్ ఇండియా ఈ ఎగ్జిబిషన్లో ఇవన్నీ ప్లేస్ చేశారు. బ్లాక్ ఫిషెస్ బుడ్డ. సో చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లైన్ కడితే అక్కడ దాకా అన్ని ఫిషెస్. ఇది బొమ్మ చూడండి ఎట్లా పెట్టారు, భలే పెట్టారు. ఇది సో స్విచ్చెస్ బుడ్డయి 2 ఎంతమంది చూసిన వీళ్ళది క్యాట్ గ్రూమింగ్స్ లేకపోతే డాగ్ గ్రూమింగ్స్ అలాంటివన్నీ చేస్తుండే వీళ్ళు. డాగ్ నెయిల్స్ కట్ చేయడం, డాగ్స్ ఇయర్స్ క్లీన్ చేయడం. సో ఎస్ పోజ్ విత్ ఎస్పాస్ అండ్ స్పా గ్రూమింగ్స్ అంట పెటెక్స్ ఇండియాలో వీళ్ళు కూడా స్టాల్ ప్లేస్ చేసారు. సో చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. బొమ్మలు కూడా ఉన్నాయి బుడ్డయి. సో బర్డ్స్ చూడండి ఇక్కడ. హార్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు అయితే హార్సెస్ మంచిగా ఆడిపిస్తున్నారు. సో చిన్న డాగ్స్, క్యాట్స్. సో గో పప్పీస్ వాళ్ళది ఇది. ఇలా బ్రాండ్ పేరు గో పప్పీస్. ఇలా ఈరోజు 2 స్టాల్స్ వీళ్ళే. సో ఇదేంటి పెట్ ఢిల్లీ సర్వీస్ ఇంకా పెట్ వాష్ స్టేషన్ అని రాస్తున్నారు. ఇక్కడ ఏమున్నాయి ఇంకా ఇక్కడ 2 హార్సెస్ ఉన్నాయి. ఇంకా హాయ్ హార్స్, గుర్రాలు, నల్ల గుర్రాలు, ఎర్ర గుర్రం. సో దీని అన్ని పిల్లలు ఉన్నాయి. పిల్లలు క్యాట్స్ అని ఆడుతారు మంచిగా. క్యాట్ చూడండి ఎంత ముద్దు ఉంది. మూడు స్విచ్లు. సో ఇక్కడ ఆర్ట్ కూడా వేస్తుండే ఇంతకుముందు. ఇక్కడ అన్న కూర్చొని ఆర్ట్ వేస్తున్నాడు. ఇక్కడ ముంగడెవరన్నా కూర్చుంటే వాళ్ళని చూసి ఆర్ట్స్ వేస్తారు. నో డాగ్స్ అలౌడ్ అంట ఇక్కడ, కానీ ఇప్పుడు వచ్చేసింది ఇక్కడికి. లోపల అన్ని క్యాట్సే ఉన్నాయి వీటిలలో అన్నీ. సో ఈ సెక్షన్ మొత్తం క్యాట్స్కే ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ క్యాట్ క్లబ్ ప్రజెంట్స్ WCF ఇంటర్నేషనల్ క్యాట్స్ షో అంట. అంటే ఓకే, ఇంటర్నేషనల్ క్యాట్ షో. ఇక్కడ ఏమేమి చేస్తారో తెలియదు, మరి చూపిస్తా మీకు. బర్డ్ చూడండి. అన్న బ్యాగ్లో బర్డ్ తెచ్చుకోండి, భలే ఉంది.
ఇది చూడండి పులి లెక్కనే ఉంటుంది ఈ క్యాట్. చిరుతపులి స్కిన్ ఉంటుంది చూసారా, అట్టనే ఉంది కదా. ఇది చూడ, బుడ్డా రై, ఇక తెల్లది చూడేసి ఎంత ముద్దుగా ఉందో. వావ్, దీని కళ్ళు మస్తు ఉండే దీన్ని. సో ఇవన్నీ క్యాట్ సెక్షన్ అన్నట్టు. లోపల ఏమైనా గేమ్స్ ఆడిపిస్తారా క్యాట్స్కి? క్యాట్ మస్తు పెద్ద ఉంది ఇది చూడడానికి క్యాట్. ఇట్స్ నాట్ షోయింగ్ ఫేస్. వీళ్ళందరూ క్యాట్స్ పట్టుకుని చూస్తున్నారు. సో ఏదో జరుగుతుంది ఇక్కడ. సారీ. హే హస్కీ, వావ్ మస్తుంది చూడండి ఇది హస్కీ. కలర్ కూడా జబర్దస్త్ ఉంది అసలు. సో రకరకాల డాగ్స్ అయితే వచ్చినాయి. ఇది చూడండి ఇగో. సో స్విచ్ చూడండి ఎంత బాగుంది. సో దీంట్లో పెట్స్ గ్రూమింగ్ జరుగుతుంది. పెట్స్ కటింగ్ కానీ, దువ్వడం, పిలకలు వేయడం. సో ఇది ఏంది, ఇది స్కూబీ స్క్రబ్స్ అండ్ పెట్స్ బైట్స్, ఇండియా లీడింగ్ పెట్ షో అండ్ సెలూన్ చైన్ అంట. సో ఫ్రాంచైజీస్ అవైలబుల్ ఆల్ ఇండియా అంట. ఫోన్ నెంబర్ ఇది. నైస్. ఇంతకుముందు ఒక బుడ్డ డాగ్ ఉండే, లోపల రాణిస్తారు. సో ఇక్కడ పక్క మొత్తం అక్వేరియంస్ పెట్టారు. సో వీళ్ళు డాగ్స్ ట్రైనింగ్ వాళ్ళు ఇంటింటికి వచ్చి డాగ్స్ ట్రైనింగ్ ఇస్తుంట. కేనైన్ స్కూల్ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కావాలంటే. జర్మన్ షెపర్డ్. ఇది రామ్ చరణ్ వాళ్ళ దగ్గర ఇంట్లో ఉండేది చూసారు, ఒక్క స్పెషల్ది పుడెల్ ఏదో దాని పేరు. సో ఆ డాగ్స్ ఇది అగో కొడుతుంది చూడండి దాని కేజ్లో. టూ డాగ్స్ ఉన్నాయి చూసిరా. సో మీరు కూడా మీ పెట్స్ని తీసుకొని రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. అడాప్షన్ ఫర్ హైదరాబాద్ అంట, డాగ్స్ అడాప్షన్ అనుకుంటా ఇది. సో ఇవన్నీ అడాప్షన్ కోసం ఉన్న డాగ్సే అనుకుంటా, కావాలంటే తీసుకెళ్ళొచ్చు. పేపర్ తీసుకున్నాం. Can I get a pamphlet? Sorry? Can I get a pamphlet? And card also. Okay, thank you. So adoption for Hyderabad అనుకుంటా. సో వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇవి. సో వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇది. వీళ్ళని కావాలంటే డాగ్ అడాప్షన్ కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనుకుంటా.